మేము నిన్న ప్లే కార్డ్స్ తీసుకుపోయినామండి. ప్లే కార్డ్స్ కూడా ఏందంటే ప్రజల సమస్యల గురించి తీసుకెళ్ళాము. మీరుకి తెలిసినట్టయితే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్‌లో మన శానిటైజింగ్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు పాపం మార్నింగ్ పొద్దున 6కి, 4కి వస్తారు వాళ్ళు. ఆ! ఆమె 60 ఏండ్ల ఆవిడకి అట్లా జరిగిందంటే ఎంత అంటే ఆమెను కనీసం ఇంటికి పోయి ఆళ్ళ కుటుంబాన్ని పరిశీలించి ఎవ్వరిని ఏం పలకరియడం లేదు. కనీసం వాళ్ళ ఇంటికన్నా ఎళ్ళిరా మేడం అంటే మేము ఎళ్ళలేం. మీకెందుకు? అంటే ఒక రకంగా మమ్మల్ని మార్షల్స్ పెట్టి మా పక్కకున్న ప్లే కార్డ్స్‌ని అన్నీ చింపేయడం జరిగింది. అంటే మేము ఎన్ని తీసుకుపోయినా అంటే ప్లే కార్డ్స్ ఏమన్నా గన్‌లా? ఇవేమన్నా గన్‌లా? బాంబులా? కత్తులా? కటార్‌లా? ఎందుకిట్లా జేయాలా? అంటే మా సమస్యల గురించి మేమేం తీసుకొని ఎళ్ళొద్దు, ఏం చేయొద్దు, ఏం మాట్లాడొద్దు. అంటే కేవలం మమ్మల్ని తిట్టనికే కేవలం ఆడ కూర్చుంది. అంటే మమ్మల్ని ఈరోజు మాత్రం మేము చాలా మా ఎస్సీ వాళ్ళ వర్గాలు గానీ చాలామంది ఫోన్లు చేసిర్రు. నడువు ఎళ్దాం దిష్టి బొమ్మ కాలుద్దాం అంటే కూడా నేను ఫస్ట్ మీడియాకి ప్రెస్ మీడియాకి ఇచ్చేసి వస్తానని చెప్పిన. కాబట్టి మేము చాలా దీనికి ఖండిస్తున్నాము మేయర్ గారి మీద. ఇంకోసారి ఒక మహిళలను చూడకుండా మహిళలని కోటీశ్వరులని చేస్తే మీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు కదా! మరి అదేనా మీకు నేర్పించిన మేయర్ గారికి నేర్పించిండ్రు అదేనా? కార్యకర్తల మీద ఎగరమని చెప్పిర్రా? ఇదే మేయర్ ఆడ కూర్చోబెట్టింది మేమే. ఆ తెలివి లేకుండా తెలివి లేని మాటలు మాట్లాడుతుంది కదా! మేము కూడా ఏడికైతే ఆడికి సిద్ధమే. ఆమె ఎంత నోటికొచ్చినట్టు మాట్లాడుతుందో మేము కూడా ఈ 2, 3 రోజులలో ఒకవేళ అది 27G రిటర్న్ తీసుకోకపోతే మేము కూడా చాలా పెద్దగా మేము కూడా ప్రయత్నం చేస్తాం. మేము కూడా కొట్లాడతామని